ఆలయముడైపోయిండు. ఈరోజు ఎవరైతే రక్షించాలనో ఆ రక్షించాల్సినోడే ఈరోజు భక్షకుడు అయిపోయినప్పుడు ఈ తెలంగాణ ప్రజలు కానీ, హైదరాబాద్ ప్రజలు కానీ, మూసీ బాధితులు కానీ ఎక్కడికి పోతారు, ఏమని చెప్పుకుంటారు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి, తెలంగాణ వచ్చిన నాటి నుండి ఈ తెలంగాణ ప్రజలకు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం, ఆ ప్రాజెక్టు పైన భూములు సేకరించడం, అక్కడ కంపెనీలు పెట్టకపోవడం, ఫ్యాక్టరీలు పెట్టరు, తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు, ప్రజలను ఇబ్బంది పెడతారు. ఇది జరుగుతున్నటువంటి నిత్య తతంగం. అదే తీరుగా ఈరోజు మూసీ సుందరీకరణ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో మరొక ప్రాజెక్టు ముందుకొచ్చింది. ఇది అన్నిటికంటే పెద్ద ఎజెండా ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు రాబట్టుకోవాలి. మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల అప్పు దిశగా ఈరోజు శరవేగంగా పరిగెడుతుంది. అభివృద్ధి దిక్కు ఏం పోతలేదు, ఇది అప్పుల దిక్కే పోతా ఉంది. ఈరోజు అప్పులు సాధించినాం. దీనికి ముందుగా మొన్న రాత్రి 27వ తారీఖు 1 గంటకు దాదాపు 10 గేట్లు ఉస్మాన్ సాగర్ నుండి 10 గేట్లను ఏకకాలంలో ఎత్తడం జరిగింది. దాంతో దాదాపు 6 ఫీట్ల హైట్ ఎక్కేట వరకు మూసీ సుందరీకరణతో ఇక మాకు నేను నిన్నటి దినాన ఇక్కడ మన విద్యుత్ సౌదా కాడ నా అసలు ఎందుకు చేసిండ్రు, ఎందుకు ముంచిండ్రు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది అక్కడ చెప్పడం జరిగింది. సేమ్ అదే తీరుగా నేను చెప్పిన తీరుగానే ఏదైతే ఇక మాకు ఈ బతుకులు వద్దు, మేము బతకలేమని వీళ్ళు చెప్పారు, సేమ్ అదే తీరుగా అదే వాయిస్ వచ్చింది. అసలు దేనికోసం ముఖ్యమంత్రి ముంచిండ్రో ఆ ఉద్దేశం వీళ్ళ వాయిస్కి వెళ్ళి వచ్చింది. ఒకసారి వినండి. ఎప్పుడైనా ఇది కష్టమే ఉంది, ఎప్పుడైనా నీళ్ళు వస్తుంది, అన్ని సామాన్లు, అన్నం, బియ్యం అన్ని పోతుంది. ఈయన ఏమన్నాడు, మాకు వేరే దగ్గర వెళ్ళిస్తే వెళ్ళిపోతాం మీకు అని అన్నాడు. అలా అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కావాలని ఇది 10 గేట్లు అంటే సేమ్ పోయిన నెల 27వ తారీఖు రోజున అదే హైట్లా 1790 మీటర్ల ఎత్తులో ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి నీళ్లు సేమ్ అదే హైట్లా మొన్న ఈ నెల 27వ తారీఖు కూడా అదే హైట్లో ఉండే. కానీ పోయిన నెల 2 గేట్లు ఎత్తిండ్రు, అది 1 ఫీట్ ఎత్తుగా ఎత్తే నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి. మరి ఈరోజు అంటే నిన్న 27వ తారీఖు రోజున మరి 10 గేట్లు అఫీషియల్గా, అన్అఫీషియల్గా 15 గేట్లు అంటున్నారు. అఫీషియల్